సాయిరామ్. మనం నేర్చుకున్నది సంఖ్యాయోగం. సంఖ్యాయోగంలో 16, 17 మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు నెక్స్ట్ భగవంతుడు ఏం చెప్తున్నాడు అన్నది మనం తెలుసుకుందాం. ఇంతవరకు భగవంతుడు ఏం చెప్పాడు? మనం ముందు శ్లోకంలో 8 నేర్చుకున్నాము, తర్వాత శ్లోకంలో 8 నేర్చుకున్నాము. ఒక్కొక్క శ్లోకానికి ఆయన ఏంటి డిఫరెన్స్ చూపిస్తున్నాడు, అది మనం తెలుసుకోవాలి. అయితే 16 శ్లోకంలో ఆయన అసతో విద్యతే భావ నభావో విద్యతే సతః ఉభయోరాపి దృష్టాంత తన్మయోస్తత్వ దర్శింది అనేసి 16 శ్లోకంలో ఆయన సత్తు గురించి, అసత్తు, సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి చక్కగా ఆయన చక్కగా విడదీశారు. శాశ్వతమైనది, అశాశ్వతమైనది అంటే అది నశించనిది, ఎప్పుడు అది అలాగే ఉంటుంది. అసత్ అంటే ఈరోజు ఉంటుంది, నెక్స్ట్ పోతుంది. అలాగే మనం ఏదైతే వస్తువులు చూస్తున్నామో ఇవన్నీ అసత్తుకు సంబంధించినవే, సత్ అన్నది కాదు. సత్ అన్నది ఒక్కటే, అదే భగవంతుడు. ఆయన సర్వవ్యాపి, మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు. ఆయన తాలూకా వేవ్, ఆయన కిరణమే మీ దగ్గర ఉన్నది, అదే ఆత్మ. ఆయన ఒక్కొక్కటి చెప్పుకొని వస్తున్నారు. ఆయన ఏంటంటున్నారు అంటే, ఇది నువ్వు చాలా చింతిస్తున్నావు. అతను నా గురువు గారు, ఇతను మా తాతగారు భీష్ముడు, ద్రోణాచార్యులు, వీళ్ళిద్దరూ చనిపోతున్నారు వాళ్ళు అని నువ్వు విపరీతంగా బాధపడుతున్నావు. యాక్చువల్లీ ఎవరైతే జ్ఞానిగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు భయపడరు. వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు ఇది తెలుసుకోలేకపోతున్నావు. ఏంటి ఆత్మ అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటి? భగవంతుడిది జీవాత్మ అంటే, భగవంతుడు జీవాత్మ అంటే నీది, అతను పరమాత్మ. ఈ జీవాత్మ అనేది ఎలా ఏర్పడుతుంది? పరమాత్మతోనే ఏర్పడుతుంది. అందు గురించి ఈ ఆత్మకు చావు లేదు. ఆత్మ అన్నది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, అది పెర్మనెంట్. ఒక్క శరీరాలే మారుతుంటాయి. ఇది అసత్తు. అందుకే సత్తు గురించి, అసత్తు గురించి చక్కగా ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 17 శ్లోకంలో ఏంటంటున్నాడు? అవినాశదు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశమవ్యస్య కశ్చిత్ కర్తుమర్హతి. అది అతను ఏంటంటాడంటే, అసత్యం సత్యం గురించి నేను చెప్పాను, కానీ ఈ సత్యం అన్నది ఏంటి? అదే ఆయన గురించి నువ్వేం తెలుసుకున్నావు అంటే, భగవంతుడి గురించి ఇతను పూర్తిగా వ్యాపించి ఉన్నాడు, ఆకాశంతో సమానంగా ఉన్నాడు. అంటే ఆకాశం నీకు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, సర్వవ్యాపి. అలాగే ప్రతి జీవి యందు భగవంతుడు ఉన్నాడు, ఆయన తిష్టై ఉన్నాడు. నీ శరీరం పోయినా నీ తాలూకా ఆత్మ మాత్రం ఎక్కడికి పోదు, అది ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. అది ఆయన ఈ 2 శ్లోకాల్లో చెప్పారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళేసరికి ఆయన ఏం చెప్తున్నారు అన్నది మనం గమనించాలి. ఆయన ఏం చెప్పాడు? అంతవంత ఇమే దేహ నిత్యస్తోక్త శరీరణ నిత్యస్తోక్త. సోక్త అంటే చెప్పబడింది, నిత్యం శాశ్వతమని చెప్పబడుతుంది. ఏంటి ఆ శాశ్వతము? అంతవంత అనే, అంతవంత అంటే నశించినది.
అంతమంత ఇమే దేహ నిత్యస్తోక్త శరీరణ. అక్కడ దేహ అంటున్నాడు, ఇక్కడ శరీరణ అంటున్నాడు. దేహ అంటే ఏంటి? శరీరణ, ఇది శరీరం. దేహ అంటే ఆత్మతో కూడుతుంది, అది జీవాత్మ. ఈ శరీరానికి ఇది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అది అంతవంత ఇమే దేహ నిత్యస్తోక్త. స్తోక్త అంటే చెప్పబడింది శరీరణ. ఇది శరీరం అంటే ఏంటి? ఇది జీవాత్మ. ఇది ఇమే దేహి అంటే ఇక్కడ ఏంటంటాడు? ఈ నశించినవి, మొత్తం నశించినవి ఇవేటి? ఇమే దేహ. ఇమే దేహ, ఈ దేహాలన్నీను కలిసి, ఈ శరీరములన్నీ నశించినవే. ఏ శరీరము పెర్మనెంట్గా ఉండదు, ఇది నశించినవే. కానీ ఏదైతే ఆత్మ ఉన్నదో అది నశించినది, ఇది నాశరహితము, ఇది నిత్యము. ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానులు. ఓ భరతవంశ, ఓ అర్జున, దీని గురించి నువ్వు తెలుసుకో. అది ఇక్కడ దేహ అన్నది, శరీరం అన్నది, ఈ రెండు ఒకటే. అయితే ఆత్మ అన్నది ఏంటి? శరీరం అంటే ఏంటి? నీకు ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో నీ శరీరం పనిచేస్తుంది. ఆత్మ లేదు అంటే శరీరం నీకు ఇంకా పనిచేయదు. అంటే ఆత్మ అన్నది అది ఒక శక్తి, అదే భగవంతుని తాలూకా శక్తి. ఆ శక్తి అన్నది నీలో ఉంది, అది నువ్వే కాదు. టోటల్ ఎన్నైతే శరీరాలు ఉన్నాయో, జీవకోటి, కొన్ని కోట్ల జీవులు ఉన్నాయి. ఈ జీవులు అన్నీను ఆత్మను ధరించే ఉన్నాయి. ఇవన్నిటికన్నా మూల కారణం ఏంటి? భగవంతుడే. ఆకాశం ఎలా అయితే వ్యాపించి ఉందో అలాగే ఈ భగవంతుడు కూడా ప్రతి ఒక్క జీవి యందు ఆత్మస్వరూపంతో కూడి ఉన్నాడు. అది మనం తెలుసుకోవాల్సింది. భారత అంటే ఓ అర్జున, దాని గురించి నువ్వు తెలుసుకోగలుకో. అంతవంత ఇమే దేహ నిత్యస్తోక్త శరీరణ అనేసి అక్కడ శరీరం ఏంటి? అసత్, సత్ కానిది. ఆ తర్వాత వస్తువుల గురించి చెప్పాడు. వస్తువులు కూడా ఇవేళ ఉంటాయి, రేపు పోతాయి. అలాగే శరీరం కూడా ఇవేళ ఉంటుంది. ఇది ఒక మెటీరియల్, ఇది ఒక వస్తువు. ఏదైతే నువ్వు చూస్తున్నావో వస్తువు గన్ను, నీ కంటికి ఏవైతే కనబడుతున్నాయో ఎన్నో వస్తువులు ఉన్నాయి. రాళ్ళు ఉన్నాయి, రోపులు ఉన్నాయి, ఒకట ఇంట్లో ఉన్న వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీ కంటితో ఎన్నో చూస్తున్నావు. ఇవన్నీ తుచ్చమైనవి, అవన్నీ పోయినవే. ఒక్కటి పెర్మనెంట్ కాదు. అది కొన్నాళ్ళకి అది మట్టిలో కలిసిపో